ఓం శ్రీ మాత్రే నమః. జూలై చివరి వారంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల అదృష్టం కలిసొస్తుంది. ఆ స్త్రీ ఎవరో చెప్తా వినండి. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. ఈ జూలై చివరి వారం లోపుగా మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల అదృష్టం అయితే పట్టబోతుంది. ఈ అదృష్టం వల్ల మేషరాశి వారి జీవితంలో ఉన్నటువంటి చాలా వరకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారికి స్త్రీ వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఆనందం ఏర్పడుతుంది. ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వృధా చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే కొంతమంది వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా ఈ సమయం నుండి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గత మాసం నుండి కూడా వ్యాపారం అనేది నెమ్మదిగా నడవడం, నూతన పెట్టుబడులకి కానీ లేదా నూతన ప్రారంభాలకు కానీ సమయం అంతగా అనుకూలంగా లేదని మనం చెప్పుకున్నాం. ఈ సమయంలో కానీ వ్యాపారానికి సంబంధించి నూతనంగా ఏవైనా పనులు ప్రారంభించినట్లయితే అవన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. వ్యాపారంలో పార్ట్నర్షిప్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో పార్ట్నర్లతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే వీలైనంత వరకు కూడా అనవసరమైన విషయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏవైతే చిన్న విషయాలను నిర్లక్ష్యం చేసి ఉంటారో అవే పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార పరంగా ఈ మాసంలో కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ మాసంలో విద్యపై ప్రత్యేక శ్రద్ధను చూపించడం జరుగుతుంది. అలానే విద్యార్థులు గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక పనిని మనస్సు పెట్టి శ్రద్ధతో చేసినట్లయితే ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు చేసేటువంటి కొన్ని పనుల్లో నిరుత్సాహ ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కానీ బాధపడవలసిన అవసరం లేదు. తర్వాత చేసేటువంటి పనులకు మాత్రం ఇవి అనుభవాల కింద ఏర్పడి చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం కొంచెం నెమ్మదిగా సాగుతాయని చెప్పుకోవచ్చు. కంగారు పడవలసిన అవసరం అయితే ఏదీ లేదు. ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన మార్పులు తీసుకురావడంలో సహాయపడతాయి. అలానే ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ మాసంలో చేసినటువంటి కొన్ని తప్పులకు మాత్రం తర్వాత చాలా బాధపడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయవలసి ఉంటుంది. ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో అనుకున్న రీతిలో అభివృద్ధి అనేది సాధిస్తూ ముందుకు
వెళ్ళడం జరుగుతుంది. మేషరాశి వారి ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వ్యయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వినోదాలు, విలాసాలు, బట్టలు మొదలైన వాటిపై విపరీతంగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే ఖర్చులు చేసినట్లయితే సేవింగ్స్ అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేష రాశి వారికి చాలా వరకు అద్భుతమైన మార్పులు ఉంటాయి. కుటుంబ పరిస్థితుల్లో మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా తమ జీవితాన్ని తాము ముందుకు నడిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలానే ముఖ్యమైన నిర్ణయాల విషయాల్లో మాత్రం తల్లిదండ్రుల సంప్రదింపు అనేది చాలా అవసరం. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఆరోగ్యం పట్ల మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు ఏమీ ఉండవు, కానీ చిన్న చిన్న సమస్యలే కొంచెం ఎక్కువ కాలం బాధించడం, శారీరకంగా నీరసించిపోవడం, అలానే ఓపిక లేకపోవడం, ప్రతి విషయానికి కూడా త్వరగా నిరుత్సాహం రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటి నుండి బయటపడడానికి ప్రశాంత వాతావరణంలో అధిక సమయాన్ని గడపడం లేదా ఇష్టమైన ప్రదేశాల్లో సమయాన్ని గడపడం వల్ల చాలా వరకు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అలానే శారీరక ఆరోగ్యం మెరుగుపడడానికి కూడా సహాయపడుతుంది. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ రీత్యా మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ వాటిని మీరు ఎంతో తెలివిగా వ్యవహరించుకోవడం జరుగుతుంది. అలానే రాజకీయ పరంగా స్త్రీల వల్ల మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. అనుచరుల బలం, ప్రజాబలం పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కళాకారులు ఈ మాసంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ జీవితంలో విశేషమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎంతో తెలివిగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంచెం నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఒక గృహం నుండి వేరొక గృహానికి మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం విషయంలో మార్పు అనేది ఉంటుంది. సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మారుతాయని చెప్పుకోవచ్చు. మేష రాశి వారికి నిరంతరం కూడా శివుని ఆరాధన, శివుని అభిషేకం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.